ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పుడే వెళ్ళి మూవీ చూసుకుని అయితే రావడం జరిగింది. సో ఈ మూవీ నాకేమనిపించింది, బాగుందా లేదా, హిట్టా ఫట్టా, కంప్లీట్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మూవీ రివ్యూలోకి వెళ్ళిపోతే స్టోరీ వచ్చేటప్పటికి చాలా సింపుల్ భయ, అంతేం లేదనమాట. సో చిన్నప్పుడు పవన్ కళ్యాణ్కి ఒక గురువు అయితే ఉంటాడనమాట. సో ఆ గురువు వచ్చేటప్పటికి తర్వాత సీఎం అవుతాడు. పవన్ కళ్యాణ్ పెద్ద అయిన తర్వాత పోలీస్ అవుతాడు. సో ఆ సీఎంకి ఏవైతే ప్రాబ్లమ్స్ వస్తాయో ఆ వాటిని పవన్ కళ్యాణ్ ఎలా సాల్వ్ చేశాడు ఏందనేది కంప్లీట్ స్టోరీ లైన్ అనమాట. సో చాలా బేసిక్ స్టోరీ లైన్. ఇంకా ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత చిన్నప్పుడు కొంచెం ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఎలా పోలీస్ అయ్యాడు ఇవన్నీ మనకు చూపిస్తారు అనమాట. సో సేమ్ ఇంట్రడక్షన్ షార్ట్స్, కొన్ని కామెడీ సీన్స్ పెట్టారు కానీ అంత నాకు వర్కౌట్ అవ్వలేదు. అండ్ పవన్ కళ్యాణ్ ఓల్డ్ సాంగ్స్ కొన్ని తీసుకొచ్చి డ్యాన్స్ చేయడము ఇలాంటివన్నీ చాలా రొటీన్గా అనిపిస్తాయి అనమాట. సో మ్యూజిక్ కూడా నాకు అంత అనిపించలేదు. ఒక సాంగ్ అయితే ఉంది, అది కూడా నాకు అంత కనెక్ట్ కాలేదనమాట. సో ఫస్ట్ హాఫ్ అయితే చాలా రొటీన్గా ఉంటుంది, అంతంత మాత్రమే ఉంటుంది. మేబీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అదంతా చూసిన తర్వాత కొంచెం కొత్తగా అనిపించవచ్చు. అండ్ మీరు ఇండియాలో థియేటర్లో చూసిన తర్వాత మేబీ మీకు ఆ ఈలలు గోళల మధ్యలో ఇవన్నీ హైలైట్గా అనిపించవచ్చు. కానీ ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం చాలా రొటీన్గా ఉంటుంది. అండ్ ప్రీ క్లైమాక్స్ సీన్ కూడా ఏదో ఒకటి పెట్టాలి కాబట్టి తీసుకొచ్చి పెట్టినట్టయితే నాకు అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే నేనైతే కంప్లీట్గా డిసప్పాయింట్ అయితే అయినాను. బట్ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిందో, సో ఆ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళడం కానీ, అండ్ ఆ శ్రీలీల ఎంట్రీ సీన్స్ కానీ, అక్కడ వచ్చే మ్యూజిక్ సీక్వెన్స్ కానీ, అండ్ పవన్ కళ్యాణ్ పాత సాంగ్స్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, సో అవన్నీ అయితే మాత్రం చాలా బాగా అయితే వర్కౌట్ అయినాయి అనమాట. ఎవరైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారో ఈ సీన్స్ వచ్చినప్పుడు అల్లా సరే అసలు మామూలుగా ఎంజాయ్ చేయరు, బేబత్సంగా ఎంజాయ్ చేయరు అనమాట. అంత బాగుంటాయి అనమాట ఆ సీన్స్. అండ్ దాని తర్వాత వచ్చే సో ప్రీ క్లైమాక్స్ ఫైట్ కానీ అండ్ క్లైమాక్స్ ఫైట్ కానీ ఇవి కూడా చాలా బాగుంటాయి. ఈ ప్లేస్ లో వచ్చే బీజిఎంస్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అనమాట. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అంత అనిపించలేదు. బట్ సెకండ్ హాఫ్ అయితే మాత్రం సినిమాని చాలా వరకు లాక్ వచ్చిందనే చెప్పాలి. ఇంకా ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే పవన్ కళ్యాణ్ అయితే మాత్రం మెయిన్ అసెట్ అనమాట ఈ మూవీకి. సో మామూలుగా చేయలేదన్నమాట. తన స్వాగ్తో, తన డైలాగ్ డెలివరీతో, తన యాక్షన్ సీక్వెన్సెస్తో మూవీని చాలా వరకు లాక్ వచ్చాడు అనమాట. సెకండ్ హాఫ్లో అయితే మాత్రం వేరే లెవెల్ అయితే ఉంటుంది. అండ్ పవన్ కళ్యాణ్ ఓవరాల్ షో అనమాట. అండ్ ఇంకా డైరెక్టర్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ హాఫ్ని కొంచెం డిసప్పాయింట్ చేశాడు హరీష్ శంకర్. బట్ సెకండ్ హాఫ్లో మనకి గబ్బర్ సింగ్లో పవన్ కళ్యాణ్ ఎలా చూపించాడు, సో అదే విధంగా ఈ మూవీలో కూడా సెకండ్ హాఫ్లో అయితే పవన్ కళ్యాణ్ని ఆల్మోస్ట్ అంత బాగా చూపించాడు అనమాట. హరీష్ శంకర్ ఇంతకు ముందు సినిమా ఏదైతే మనం డిసప్పాయింట్ చేశాడో ఈ మూవీలో కూడా అదే డిసప్పాయింట్ చేశాడని చాలా భయపడ్డాను. బట్ వర్త్ అనమాట. సో చాలా బాగా డీల్ చేశాడు. అండ్ ఇంకా హీరోయిన్స్ విషయానికి వచ్చేస్తే రాశి ఖన్నా అయితే ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడ కనిపిస్తుంది, బట్ అంత రోల్ అయితే ఏం లేదు. బట్ శ్రీలీలకి అయితే మాత్రం సెకండ్ హాఫ్లో చాలా మంచి రోల్ అయితే దొరికింది. ఉన్నంతసేపు చాలా బాగా చేసింది అనమాట. ఇన్ఫాక్ట్ చాలా రోజుల తర్వాత శ్రీలీల యాక్టింగ్ చాలా బాగా నచ్చింది ఈ మూవీలో. ఎప్పుడు కూడా డ్యాన్సులు చేసుకుంటూ మూవీని లాక్కొచ్చి చేసేది. బట్ ఈ మూవీలో మాత్రం మంచి రోల్ దొరికింది అనేది నాకైతే అనిపించింది. అండ్ ఇక మ్యూజిక్ విషయానికి వచ్చేస్తే డిఎస్పి సాంగ్స్ 1 or 2 బాగా కనెక్ట్ అయినాయి. అండ్ దాంతోపాటు తొలి ప్రేమలో ఒక సాంగ్ని రీమేక్ చేశారు. యాజ్ ఇట్ ఈస్ అదే సాంగ్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట. నాకు తెలిసి రీమేక్ కూడా అనిపించలేదు నాకు. సేమ్ సాంగ్ని తీసుకొచ్చి పెట్టారు. బట్ ఫుల్ సాంగ్ అయితే ఉంది. ఉన్నంతసేపు మాత్రం మామూలుగా ఎంజాయ్ చేయారనమాట. ఆ థీమ్, ఆ పాట, ఆ మ్యూజిక్ మనకి వేరే మళ్ళీ ఆ తొలి ప్రేమలోకి తీసుకెళ్ళిపోతుంది అనమాట. అండ్ ఇంకా బీజిఎంస్ విషయానికి వచ్చేస్తే తమన్ కొట్టాడు అనమాట. ఫస్ట్ హాఫ్లో నాకు అంత అనిపించలేదు తమన్ బీజిఎం, కానీ సెకండ్ హాఫ్లో ప్రీ క్లైమాక్స్లో కానీ క్లైమాక్స్లో కానీ వచ్చే బీజిఎంస్ అయితే మాత్రం ఎలివేషన్ సీన్స్లో కానీ వేరే లెవెల్ అయితే ఉంటాయి అనమాట. సో ఓవరాల్గా ఇంకా మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. సో విలన్గా చేసిన ఆయన మేబీ అంతా నాకు ఎక్కువ చూసినట్టు అనిపించలేదు ఫస్ట్ టైం అనమాట. మేబీ ఏదైనా తెలిసిన ఫేస్ పెడితే బాగుండేది. అండ్ రావు రమేష్ గారి యాక్టింగ్ అని అండ్ చాలామంది యాక్టర్స్ సో చాలా బాగా చేశారనమాట. ఓవరాల్గా ఈ మూవీ అయితే నాకు మాత్రం బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ కొంచెం డిసప్పాయింట్ అయినా సరే ఫస్ట్ హాఫ్ను భరించారంటే మాత్రం సెకండ్ హాఫ్ని మీరైతే ఎంజాయ్ చేస్తారు. సో ఓవరాల్గా నేనైతే ఈ మూవీ అయితే అబౌవ్ యావరేజ్ అనమాట. ఒకసారి అయితే చూడొచ్చు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే మాత్రం బేబత్సంగా ఎంజాయ్ చేస్తారు. సో ఇదనమాట నా ఓవరాల్ రివ్యూ. మీకేమనిపించింది మూవీ చూస్తే మీరు కింద కమెంట్ చేయండి. సో ఇది గాయ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.